ఛార్జీలను తగ్గించాలి వైసీపీ. పేదలకు 200 యూనిట్ కరెంట్ ఇస్తాయని ప్రభుత్వం. తగ్గించాలి కరెంట్ ఛార్జీలను. 200 యూనిట్లు కరెంట్. Bye bye Jagan. 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 Bye bye. తగ్గించాలి కరెంట్ ఛార్జీలను. తగ్గించాలి కరెంట్ ఛార్జీలను. కరెంటును పేదలకు ఇస్తానని చెప్పిన మాట 200 యూనిట్ కరెంటును. భారత్ మాతా. నా పేరు రాయపాటి అజయ్ కుమార్, బీజేపీ జిల్లా ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుల్ని. మన అందరికీ ఈ రోజున ఇక్కడ పవర్ ఆఫీస్ కాడ మేము ఒక ధర్నా చేయటం అనేటువంటి పెరిగినట్టు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున 2020 నుంచి 2023 వరకు 8 సార్లు కరెంట్ ఛార్జీలు అనేటటువంటిది పెంచడం అనేటటువంటిది జరిగింది. ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం దాదాపు అనేక రకాలుగా పవర్ కార్పొరేషన్ పెట్టే రుణాలు తీసుకుంది. మొత్తం దాదాపు ఈ యొక్క ప్రభుత్వము 64,000 కోట్ల పైన రుణాలను తీసుకొని ప్రజలపైన మోయరానేటువంటి భారాన్ని అనేటటువంటిది వేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున యూనిట్ ధరని 26 రూపాయలు కొనుగోలు చేస్తుంది. అసలు ఎందుకు కొనుగోలు చేస్తుందో ఏందో కూడా ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అనేక కార్పొరేషన్లు లోన్ తీసుకుంది. అలాగే మనకు అందరికీ తెలుసు పంచాయతీల నుంచి నిధులను కూడా పక్కదారి మళ్లించి ఆ నిధులను కూడా కరెంట్ ఛార్జీలు చెల్లిస్తామని చెప్తుంది. ఒక పక్క రుణాలు తీసుకుంటుంది, ఒక పక్క ఏమో ఛార్జీలు పెంచుతుంది. ఆ యొక్క నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో పప్పు బెల్లాల్లాగా ఎవరికి పంచుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితితో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాబోయేటటువంటి రోజుల్లో మీ యొక్క ప్రభుత్వం ఏ అయితే ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్ఛార్జీలు, అదనపు ఇంద్రపు ఛార్జీలు ఏ అయితే ఉన్నాయో వాటిని వెంటనే మీరు తగ్గించాలి. లేని ఎట్లా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి మీ పైన మీ యొక్క ఆఫీసులని, మీ యొక్క మంత్రుల్ని అందరినీ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆయన పాదయాత్రలో పేదలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఈరోజు పేదలకి ఎలాంటి సహాయం చేయకుండా ఆనాడు ఇచ్చినటువంటి హామీలను ఏటి కూడా నిలబెట్టుకోకుండా ఆ రోజున నీ యొక్క పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర నువ్వు చెప్పింది ఏంది? పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తానన్నావు. ఇప్పుడు పేదలకు కరెంటు ఇవ్వటం దేవుని ఎరుగు. కానీ ఇప్పుడు నువ్వు అధికారం చేపట్టిన తర్వాత ముప్పుడుగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఇప్పటికి 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఇది సామాన్యుడు భరించేటువంటి ఛార్జీలు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకొని నీకు ఎక్కువ టైం లేదు, ఇక 3 నెలలే నీ ప్రభుత్వాన్ని అతపాతాలను దొక్కడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని ఈ యొక్క పెంచినటువంటి కరెంటు ఛార్జీని తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.